ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఐటీ ఉద్యోగాలను మింగేస్తుంది. మైక్రోసాఫ్ట్ నుంచి టీసీఎస్ వరకు ప్రపంచవ్యాప్తంగా ఐటీ జైంట్లు పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. గ్లోబల్ టెక్ దిగ్గజం అమెజాన్ భారీగా జాబ్స్ కట్ చేయబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ ఈ-కామర్స్ మార్కెట్ ప్లేస్ తో పాటు ప్రైమ్ వీడియోస్ ఓటీటీ, అమెజాన్ వెబ్ సర్వీసెస్ క్లౌడ్ సర్వర్ల బిజినెస్ ను సంస్థ నిర్వహిస్తోంది. అమెజాన్ లో మొత్తం 3,50,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో 10% మంది వరకు అంటే 30,000 మందిని జాబ్స్ నుంచి తీసేస్తున్నారని వార్తలు వచ్చాయి. 3 నెలల క్రితం 14,000 మందిని తొలగిస్తున్నట్లు అమెజాన్ అధికారికంగా ప్రకటించింది. కొత్త సంవత్సరంలో మరోసారి ఉద్యోగుల కోతకు అమెజాన్ సిద్ధమవుతుంది. జనవరి నెలాఖరులో 16,000 మందికి పింక్ స్లిప్పులు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ అంశంపై కంపెనీ నుంచి అధికారిక ప్రకటన రాలేదు. కంపెనీకి చెందిన అమెజాన్ వెబ్ సర్వీసెస్, రిటైల్, ప్రైమ్ వీడియోస్ తో పాటు హెచ్ఆర్ విభాగాల్లో ఎక్కువ మంది ఉద్యోగాలు పోయే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కరోనా సమయంలో ఐటీ కంపెనీలు భారీగా కొత్త వారిని రిక్రూట్ చేసుకున్నాయి. కానీ కొంతకాలంగా ఐటీ పరిశ్రమలో ఆశించిన స్థాయిలో వృద్ధి రేటు కనిపించడం లేదు. ఒకవైపు గ్రోత్ లేకపోవడం, మరోవైపు ఏఐ ఏజెంట్ల ద్వారా 10 మంది చేసే పనిని ఒక్కరే చేసే పరిస్థితి రావడంతో టెక్నాలజీల కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ప్రస్తుతం ఆటోమేషన్, డిజిటలైజేషన్, ఏఐ, సైబర్ సెక్యూరిటీ విభాగాల్లో ఫ్రెషర్లు, సీనియర్లకు మంచి ఆఫర్లు లభిస్తున్నాయి. కొత్త టెక్నాలజీలకు అడాప్ట్ అయిన వారు సేఫ్ గానే ఉన్నారు. ఇక మారుతున్న కంపెనీల అవసరాలకు తగ్గట్టుగా స్కిల్స్ అప్డేట్ చేసుకోలేని వారు జాబ్స్ కోల్పోతున్నారు. అందుకే ఎంత సీనియర్లైనా కొత్త వారైనా డిమాండ్ ఉన్న స్కిల్స్ నేర్చుకోవడంపై ఫోకస్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.